హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే టైలరింగ్ క్లాస్ 2తో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకు ముందే క్లాస్ 1 అన్నది పోస్ట్ చేశాను చాలా రోజుల క్రితం. ఇంతవరకు ఆ క్లాస్ ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ అన్నది ఫాలో అవ్వండి. సో ఇప్పుడు టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. మనకి బ్లౌజెస్లో రెగ్యులర్గా వచ్చే టైప్స్ అయితే మనకి 4 టైప్స్ ఉంటాయి. స్మాల్ సైజు, మీడియం, లార్జ్, ఎక్సెల్. ఈ 4 సైజెసే మనకి మ్యాక్సిమం వస్తూ ఉంటాయన్నమాట. సో మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఉంటే దాన్ని మనం స్మాల్ సైజ్ బ్లౌజ్గా, అండ్ 8 ఉంటే మీడియం సైజు, 9 ఉంటే లార్జ్ సైజు, అండ్ 10 ఉంటే ఎక్సెల్ సైజ్గా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ 7 ఉన్నప్పుడు మనం ఏం ఏ సైజ్ అంటే 32 నుండి 35 మధ్యలో ఉన్న చెస్ట్ లూజ్ 32 నుండి 35 మధ్యలో ఉంటే మనం స్మాల్ సైజ్ అని చెప్పుకుంటాం. అండ్ 36 నుండి 39 మధ్యలో ఉంటే మీడియం సైజ్గా చెప్పుకుంటాం. అండ్ 40 నుండి 43 మధ్యలో ఉంటే లార్జ్ సైజ్ అనమాట. ఇవన్నీ చెస్ట్ లూజెస్. 40 నుండి 43 చెస్ట్ లూజ్ ఉంటే దాని లార్జ్ సైజ్ అంటాం. ఇంకా 44 ప్లస్ అయితే ఎక్సెల్ అంటాం అనమాట. ఇంకా ఒకటి ఉంటుంది, స్మాల్ సైజ్ కన్నా చిన్నది ఉంటే ఏం చేయాలని మీకు డౌట్ రావచ్చు. సో అదైతే మనం ఇంకో క్లాస్ అయితే చెప్పుకుందాం. మీ ఎవరికైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కంపల్సరిగా నెక్స్ట్ క్లాస్ అన్నది అదే చెప్తాను. మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. క్లాసెస్ అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ చేయకపోయినా ఆ నెక్స్ట్ డే అయినా సరే పోస్ట్ చేస్తాను అనమాట. సో నేను రెగ్యులర్గా క్లాసెస్ చెప్పాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే, మీరు వీడియో చూసిన వాళ్ళందరూ నాకు ఒక లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో పెట్టాలని ఆతృత కూడా ఉంటుందన్నమాట. సో దట్ మీరు క్లాసెస్ మిస్ అవ్వరు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో ఎంత బేగా పెడదామా అని ఇంట్రెస్ట్ కూడా నాలో వస్తుందన్నమాట. సో మీ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నాకు కూడా చాలా వర్క్స్ ఉంటాయి, బట్ మీ అందరూ కూడా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అనమాట. బేసిక్స్ కనుక వచ్చినట్లయితే మనం ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఈజీగా చేయగలం అనమాట. సో మనకి దేనికైనా సరే బేసిక్స్ అన్నవి ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ క్లాసెస్ ద్వారా నేను అవి చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. సో మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే మీరు షేర్ చేయవచ్చు. దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు వీడియో చూద్దాం. సో మనం హ్యాండ్ లూజ్ 7 వచ్చేటప్పుడు హ్యాండ్ లోత్ అన్నది 3 ఇంచీలు తీసుకోవాలి, హ్యాండ్ డౌన్. అండ్ మీడియం వచ్చినప్పుడు 3.5, 8 అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 వచ్చినప్పుడు 3.5, హ్యాండ్ లూజ్ 9 వచ్చినప్పుడు 3.5, 10 వచ్చినప్పుడు కూడా 3.5 లేదా 3.5 కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా అన్నది తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు బ్లౌజ్ బట్టి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్తానమాట, అప్పుడు మీకు అర్థం అవ్వచ్చు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ చేసాం కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ చేసాం కదా, అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం స్లేట్ మీద ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. స్లేట్ మీద కాకుండా క్లాత్ మీద అయినా అంతే. మనం హ్యాండ్ కోసమైనా దేని గురించి అయినా ఫోల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి కింద వైపున. మీ క్లాత్ మీద కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ మనకి ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గర నుండి అక్కడ పట్టుకొని కిందన హైట్ కరెక్ట్గా ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా కరెక్ట్గా ఉగ్గులు లేకుండా స్ట్రైట్గా పెట్టుకొని చూసుకోవాలి. నాకు ఇక్కడ 6.5 కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా అన్నది వచ్చిందనమాట, అంటే పావు తక్కువ 7. స్టార్టింగ్లో మీకు అలా అర్థం కాదు కాబట్టి ఇలా లైన్స్ బట్టి గుర్తుంచుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కిందన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం
ఉంచుకొని హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో హ్యాండ్ హైట్ మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ హైట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైన కూడా ఖర్చు కోసం ఉంచేయాలి. ఫస్ట్ అయితే కిందని ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, అక్కడ లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ పావు తక్కువ 7 దగ్గర ఒక మార్కింగ్ చేసిన తర్వాత ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే పైన ఇలా 1 ఇంచ్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్స్ అన్నవి ఏ బ్లౌజ్కైనా కామన్. ఏ బ్లౌజ్ హ్యాండ్ అయినా, అది స్మాల్ అయినా, మీడియం, లార్జ్, ఎక్సెల్, దేనికైనా ఈ కొలతలు ఇలానే తీసుకుంటాం. ఇందులో పెద్ద తేడా అన్నది ఏమి ఉండదన్నమాట. సో ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అటు సైడ్ కూడా అలా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి మనం. దానికన్నా ముందు కింద హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ నాకు 6.5 వచ్చిందనమాట. సో 6.5కి ఒక మార్కింగ్ అన్నది పెడుతున్నాను. ఇంకా పక్కన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి నేను 2 ఇంచెస్కి ఎక్స్ట్రా 2 ఇంచెస్కి మార్కింగ్ అన్నది చేయలేదన్నమాట. సో ఇక్కడ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని సేమ్ అటు సైడ్ కూడా అంతే హైట్కి మార్కింగ్ చేసుకొని పైన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ బ్యాక్ సైడ్న ఇలా పెట్టుకోండి. స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత టేప్ని కరెక్ట్గా షోల్డర్ జాయింట్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ సైడ్ జాయింట్ చేస్తాం కదా, అక్కడ వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలన్నమాట. నాకు ఇక్కడ 8.5 అన్నది వచ్చిందనమాట. 8.5 వచ్చింది కదా. సో మనం 8 నుండి 8.9 వరకు కూడా మనం మీడియం సైజ్ బ్లౌజ్ కింద చెప్తామన్నమాట. సో 8 నుండి 9 లోపల ఉన్నవన్నీ మీడియం సైజు బ్లౌజ్ కదా. సో ఇది మనకి 8.9 వరకు కూడా మనం అది 8 నెంబర్గానే పరిగణిస్తాం. సో ఈ 8 నెంబర్ వచ్చేటప్పుడు మనం హ్యాండ్ లోత్ అన్నది 3.5 పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 3.5 అంటే 3 వచ్చిన తర్వాత ఒక 2 గీతలు ఎక్స్ట్రాకి అనమాట పెట్టుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి మళ్ళీ. ఇప్పుడు మనకి 8.5 వచ్చింది కదా, ఆ 8.5ని ఇలా పై లైన్ నుండి కిందన మార్క్ చేసాం కదా, ఆ లైన్కి 8.5 వచ్చినట్లుగా మార్క్ చేసుకొని పైనుండి కిందకి ఒక హ్యాండ్ షేప్ ఎలా ఉంటుంది అలా మార్క్ చేసుకోవడమే. మనం ఈ పక్కన ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే పెట్టుకోవాలి. ఇది స్లేట్ కాబట్టి సరిపోలేదు. మీ అందరికీ అర్థం అవ్వడం కోసం నేను స్లేట్ మీద అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్గా. నెక్స్ట్ క్లాత్ మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకు ఒక క్లారిటీ వచ్చిందంటే అప్పుడు ఏదైనా కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ 1 ఇంచ్ అయితే ఉంచుకోవాలి ఏ బ్లౌజ్కైనా. ఈ 1 ఇంచ్ తర్వాత నుండి మార్క్ చేసాం కదా 1 ఇంచ్ దగ్గర, అక్కడి నుంచి పెట్టి హ్యాండ్కి సైడ్ జాయింట్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ వరకు పెట్టి టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట, అంటే 3/4 ఇంచ్ అంటారు. సో ఇలా హ్యాండ్ లోత్ అన్నది తీసుకోవాలి, ఇలా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే మీకు పేపర్ మీద కానీ ఆర్ బ్లౌజ్ మీదే డైరెక్ట్గా ఏదైనా కస్టమర్ బ్లౌజ్ ఉంటే దాని మీదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి 7 అయితే హ్యాండ్ లూజు 7 అయితే 3 ఇంచెస్ 3 ఇంచెస్ అన్నవి పెట్టుకుంటాం అనమాట పై నుండి కిందికి. అయితే 9 ఉంటే 3.5, అదే 8 ఉందనుకోండి ఇప్పుడు 3.5 ఎలాగో తీసుకున్నాం కదా అదనమాట. 10 ఉన్నా సరే 3.5 తీసుకుంటాం. ఇంకా అంతకన్నా ఎక్కువ అంటే అలా 2 గీతలు పెంచుకుంటూ వెళ్తాం. మ్యాక్సిమం మనకి ఎక్సెల్ లోపలే ఉంటాయి కానీ బ్లౌజెస్ ఎక్సెల్ దాటైతే ఉండవు, ఇంకా అంతకన్నా ఉండవు. వస్తే రావచ్చు ఎప్పుడైనా, రావు అని మనం పూర్తిగా చెప్పలేము.
ఒక్కొక్కసారి రావచ్చు. సో, మనం ఇక్కడ చూడండి 1 బై 1 అయితే చెప్తున్నాను. 7 ఉన్నప్పుడు మనం 3 ఇంచెస్ డౌన్ అన్నది తీసుకుంటాం. 8 ఉన్నప్పుడు 3:15, 9 ఉన్నప్పుడు 3:30, 10 ఉన్నప్పుడు కూడా 3:30 లేదంటే 3:30 కన్నా ఒక 2 గీతలు ఎక్స్ట్రా అన్నది పెట్టుకోవచ్చనమాట. సో, ఇదనమాట. ఇప్పుడు మనం స్మాల్ సైజ్ అంటే చిన్న హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకుంటాం గదా! అదే ఎల్బో హ్యాండ్స్ కానీ, ఫుల్ హ్యాండ్స్ అయినా సరే మనం ఇదే మెథడ్ యూజ్ చేస్తాం. ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ మార్కింగ్ చేసి పైనుండి మనం హ్యాండ్ లూత్ అన్నది తీసుకుంటాం. కానీ మనం కొంచెం సైడ్ అన్నది కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. ఒకసారి ఇదంతా చెరిపేసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. వీడియో అయితే మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. లేదంటే మీకు అంతగా డౌట్ అనిపిస్తే ఇంకో వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి ఎల్బో హ్యాండ్స్ చూసుకుందాం. ఒక 10 ఇంచెస్ ఉందనుకుందాం. 10 ఇంచెస్ ఉంటే ఇది ఒక స్మాల్ సైజ్ బ్లౌజ్ అనుకుందాం అనమాట. స్మాల్ సైజ్ అనుకుందాం. ఇది కాకుండా 7 నెంబర్ అనుకుందాం హ్యాండ్ లూజ్. సో, ఇక్కడ స్టార్టింగ్ ఉంచేస్తాం కదా 1 ఇంచ్. కిందన ఒక 5 ఇంచెస్ లూజ్ అనుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఎల్బో దగ్గర. సో, ఎల్బో దగ్గర 5 ఇంచెస్ అయితే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం 3 ఇంచెస్ హ్యాండ్ డౌన్ అన్నది తీసుకుంటాం. ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ షేప్ తీసుకుంటాం. ఇక్కడ ఈ సైడ్ జాయింట్ దగ్గర మనం కొంచెం కరువుగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసుకున్నప్పుడు కూడా అంతే. జస్ట్ లైట్‌గా కరువు తీసుకుంటే సరిపోతుందనమాట. అంతే. ఇది ఈరోజైతే టోటల్ అబౌట్ హ్యాండ్స్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ అన్నది ఇచ్చాను మీకు. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.